Hello guys, good morning, good evening. Good evening, sir. సో జనరల్గా ఏంటంటే 7th బ్యాచ్లో ఇంకా 30 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా గ్రూప్లో యాడ్ చేయాలి. మేబీ యూ పీపుల్ ఆర్ నాట్ అటెండింగ్ క్లాసెస్. సో చాలా మందిని టెర్మినేట్ చేసేస్తాను మరి ఈరోజు క్లాస్కి అటెండ్ కాని వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే మిగతా వాళ్ళకి యూటిలైజేషన్ ఉండాలి. చాలామంది అటెండ్ కావట్లేదు, 30 మెంబర్స్ లోపే ఉంటున్నారు కాబట్టి ఇంకా గ్రూప్ 100 మెంబర్స్ వరకు అలౌ చేస్తుంది. ఇంకా 30 మెంబర్స్ ఉన్నారు దాంట్లో, వాళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రెగ్యులర్గా లేరో వాళ్ళని తీసేస్తాను గ్రూప్లో నుంచి. మళ్ళీ నేను యాడ్ చేయను, మీరు రిక్వెస్ట్ చేసినా సరే. సో రీజన్స్ మెన్షన్ చేయమని చెప్పాను. ఎవరైతే క్లాసెస్కి అటెండ్ అవ్వరో వాళ్ళది రీజన్ మెన్షన్ చేయమని చెప్పాను. బట్ నో వన్ ఈస్ డూయింగ్ లైక్ దట్. సో ఎవరైతే క్లాసెస్కి ఫాలో అవ్వరో, క్లాసెస్కి రారో వాళ్ళని నేను తీసేయటం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా 30 మెంబర్స్ 7th గ్రూప్లో ఉన్నారు, వాళ్ళని యాడ్ చేయాలి నేను. కాబట్టి ఎనీ మూమెంట్ మరి నేను తీసేస్తాను, మళ్ళీ రెస్పాండ్ కూడా కాను. తర్వాత మళ్ళీ నాకు మెసేజెస్ పెట్టినా మరి వేస్ట్. సో ఇది జనరల్గా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది గ్రూప్కి, చాలామంది పెయిడ్ స్టూడెంట్స్ ఉన్నారు. అయినప్పటికీ నేను ఫ్రీ స్టూడెంట్స్ని కూడా యాడ్ చేశాను, సో నేర్చుకుంటారని చెప్పి. బట్ అటెండ్ కావట్లేదు కాబట్టి మరి మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి, సో ఈ గ్రూప్ని చాలా వరకు ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, క్లాస్కి అటెండ్ కాని వాళ్ళందరినీ తీసేయడం జరుగుతుంది. మళ్ళీ నేను యాడ్ చేయను. డోంట్ సెండ్ మెసేజెస్. మళ్ళీ నాకు మెసేజ్ చేసి మళ్ళీ యాడ్ చేయండి అని నాకు మళ్ళీ మెసేజెస్ చేయొద్దు. ఎనీ రీజన్ అంటే నాకు నోటిఫై చేయండి చాట్లో, ఎందుకు రీజన్ అటెండ్ కావట్లేదు అన్నది. సో మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి సో యూటిలైజ్ చేసుకుంటారు వాళ్ళు ఈ ఆఫర్ని. అండ్ సో ఈరోజు ఒక అమ్మాయి కూడా కాల్ చేసింది నాకు. ఇందాకే జస్ట్ 2 years బ్యాక్ వీడియోస్ తీసుకుంటాను, అంటే స్టార్టింగ్లో. తను ఇప్పుడు సెలెక్ట్ అయ్యారని చెప్పి నాకు మెసేజ్ చేశారు. కొన్ని గ్యాప్స్ వచ్చినాయి అంట మధ్య మధ్యలో, చదువుక చేసి చేయక. సో ఈరోజు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అమ్మాయి జెన్ప్యాక్లో అనే కంపెనీలో సెలెక్ట్ అయ్యారు. సో అది ఇంటిమేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరైనా ఎనీ న్యూస్, ఏమన్నా గుడ్ న్యూస్ ఉన్నాయా? ఎవరైనా సెలెక్షన్ అయ్యారా? ఎనీవన్? ఓకే, సో ఈరోజు టాపిక్ ఎవరు చెప్తున్నారు? సో ఈరోజు టాపిక్ ఎవరు చెప్తున్నారు? సో వేద ఎక్కడి దాకా వచ్చింది మీది? సార్ గుడ్ ఈవినింగ్ సార్. Yeah. యాక్చువల్గా టూ టైమ్స్ అది కాల్లో యాడ్ అవ్వలేదు, కొంచెం బిజీ ఉన్నాను సార్, పర్సనల్ వర్క్. ఓకే ఓకే. అది నాకు అప్డేట్ అయితే ఏం రాలేదు సార్. అది ఏమో మరి లేట్ అవుతుందో అది తెలియట్లేదు. ఇంకా వేరే కాల్స్ ఏమైనా వస్తే అటెండ్ చేయాలని చెప్పి, అంటే సేఫ్ సైడ్. ఓకే, టైం తీసుకుంటుంది. ఓకే, జనరల్గా మంచి కంపెనీస్కి ఏంటంటే అసెంచర్, IBM ఇలాంటి కంపెనీస్ కూడా నేను కూడా అప్లై చేశాను కదా, నాకు కూడా డాక్యుమెంట్లు అన్నీ షేర్ చేశాను. బట్ అప్పుడప్పుడు ఒక మెసేజ్ పంపిస్తున్నారు, రకరకాలుగా పంపిస్తున్నారు.
ఓకే. సో, టైమ్ ప్రాసెస్ తీసుకుంటే వాళ్ళు పంపిస్తున్నారు. వెరిఫికేషన్ చేస్తారు. మొత్తం మీకు పంపించిన డాక్యుమెంట్‌లన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు గదా! అవును సార్. సో, అందుకు వాళ్ళకి ఆ టైమ్ ప్రాసెస్ తీసుకుంటున్నారు. లాస్ట్ టైమ్ మరి హరీష్‌ది కూడా మీరు చూడండి, అతను 1 మంత్ వచ్చి ఆఫర్ అయింది. ఇప్పటి వరకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదు. మొన్న రీసెంట్‌గా రిలీజ్ చేయడం జరిగింది. అవునవును సార్. ఓకే. సో, పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ముందుగానే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అన్న క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు రిలీజ్ చేస్తున్నాయి. హ్మ్. అదే సార్. అంటే దాని మీదే డిపెండ్ అవ్వకుండా ఇంకా వేరే దాని మీద డిపెండ్ అవ్వద్దు ఎప్పుడు కూడా. వేరే అదే. ఏమొచ్చినా సరే అటెండ్ అవుతా ఉండండి. మధ్యలో వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదో ఒక న్యూస్ చెప్తా ఉంటారు. మళ్ళా ప్రాజెక్ట్ హోల్డ్‌లో పెట్టామనొచ్చు. లేపోతే మళ్ళా రెస్పాండ్ కావచ్చు. సో, అదే దాని సార్. గురించి పట్టించుకోకుండా వేరేవి అప్లై చేసుకుంటా ఉండండి అంతే. అదే సార్. అదే ప్రాసెస్‌లో ఉన్నాను. కొంచెం మళ్ళీ ఫస్ట్ నుంచి రివిజన్ చేస్తా ఉన్నాను సార్. ఇంకేమన్నా ఓకే. ఏమన్నా షెడ్యూల్ అయితే అటెండ్ అవ్వాలని చెప్పి చూస్తా ఉన్నాను. ఓకే. సురేష్ ఏమైంది మీది? సురేష్. సురేష్ మ్యూట్‌లో ఉన్నారు. సో, ఈరోజు ఎవరు ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నారు? ఎనీవన్? సో, మనకి సిక్స్త్ బ్యాచ్ నుంచి ఎవరున్నారు? ఫిఫ్త్ బ్యాచ్ నుంచి ఎవరున్నారు? ఎవరు డిస్కస్ చేయట్లేదు మరి. ఎవరు చెప్తున్నారు? సిక్స్త్ బ్యాచ్, ఫిఫ్త్ బ్యాచ్. సో, శ్రీనివాస్ ఎవరైనా శ్రీరామ్ మీరు చెప్పారా? శ్రీరామ్ ఆల్రెడీ చెప్పేసినట్టున్నారు. ఈరోజు మరి ఎవరు చెప్తారు టాపిక్? Sir, today Rajesh from 6th batch. రాజేష్ అతను కోవిడ్ ప్రాబ్లం ఉంది అతనికి. సో, మ్యాథ్స్ సిక్స్త్ బ్యాచ్ నుంచి ఎక్కువ మంది అటెండ్ కావట్లేదు. సో, మన బ్యాచ్‌లో చూస్తున్నా నేను, షేక్ హేమరాజ్ అటెండ్ కావట్లేదు. సాయి కిషోర్ అప్పుడప్పుడు యాడ్ అవుతున్నాడు. రాకేష్ శ్యామ్లా లేడు. రాజేష్ కూడా లేడు. పద్మజ కూడా రీసెంట్‌గా మరి యాడ్ కావట్లేదు. ఓకే. ఏమైంది సిక్స్త్ బ్యాచ్? ఎందుకు ఇంత డల్‌గా ఉన్నారు? I don't know, sir, but నా సెషన్స్ అప్పుడు నేను ప్రాపర్ గా ఇస్తున్నాను. బట్ సిక్స్త్ బ్యాచ్ నుంచి ఎక్కువ అబ్సెంట్ కనబడుతుంది. ఓకే. ఒకసారి తీసామనుకోండి గ్రూప్‌లో నుంచి, మళ్ళా యాడ్ చేయమని అడుగుతారు. Maybe they are busy in their jobs, I think. ఓకే. ఓకే. సో, ఈరోజు ఎవరు చెప్తారు టాపిక్? ఎనీ కొత్త టాపిక్ ఎవరు చెప్తారు? సో, హరీష్ మీరు చెప్తారా? హరీష్ మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారా? చెప్పండి సార్. మీకు ప్రాజెక్ట్ అసైన్ చేస్తారా? చేసినారు సార్. ఓకే. మరి ల్యాప్‌టాప్ ఇవన్నీ ఇచ్చారా మీకు? ఇంకా రాలేదు. ల్యాప్టాప్ అడ్రస్ ఒకటి షేర్ చేసిన సార్. ఓకే. ఓకే. మీరు జనరల్ ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ ఏమైనా షేర్ చేస్తారా ఈరోజు? జనరల్ ఇన్ఫర్మేషన్ ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి సార్. 5 మినిట్స్ తీసుకోండి. ఓకే. బాలా మురళీ కృష్ణ. సో, ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు? బాలా మురళీ కృష్ణ. సీ గైస్, సో 72 మెంబర్స్ ఉన్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఎవరు కూడా క్లాసెస్‌కి అటెండ్ కావట్లేదు. సో, ఇంకా నాకు సెవెంత్ బ్యాచ్ నుంచి 30 మెంబర్స్ ఉన్నారు. మరి వాళ్ళని కూడా యాడ్ చేయాలి కాబట్టి సో, మరి 100 మెంబర్స్‌ని గ్రూప్ అలౌ చేస్తది. ఓన్లీ యాక్టివ్ మెంబర్స్‌ని మాత్రమే యాడ్ చేసుకుంటాను. మిగతా వాళ్ళందరిని తీసేస్తాను. మళ్ళీ నాకు మెసేజ్ చేసి మళ్ళీ యాడ్ చేయండి అని అనొద్దు. ఎందుకంటే చాలా అవకాశాలు ఇచ్చాను నేను. చాలా మందికి వినియోగించుకోకుండా ఉన్నారు మరి ఈ గ్రూప్‌ని. సో, రికార్డెడ్ వీడియోస్ కోసం కావాలనుకుంటే రికార్డెడ్ వీడియోస్‌ని పంపించడం జరుగుతుంది రిక్వెస్ట్ మీదుగా. బట్ రెగ్యులర్‌గా క్లాసెస్‌కి అటెండ్ అవ్వకపోతే మాత్రం, ఎందుకంటే రానున్న రోజులు ఇంకా జనాలు పెరుగుతారు. ఓకే. సో, అందరూ కూడా క్లాసెస్‌కి రెగ్యులర్‌గా అటెండ్ కాకపోతే మాత్రం తీసేస్తాను, ముందే చెప్తున్నాను. మళ్ళీ మీరు ఫీల్ అయ్యి మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మెసేజ్‌లు పెట్టొద్దు.
ఇదే ఫైనల్ వార్నింగ్. శ్రీహరి పోసం, శ్రీహరి పాసం. సో నరసింహారెడ్డి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మ్యూట్లో ఉన్నారు. అన్న నరేంద్ర, దిస్ ఇస్ నరేంద్ర. యా గుడ్ అన్న, మై ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ అండ్ గుడ్. వీడియోస్ అది FI&MM ఇంటిగ్రేషన్ నడుస్తుంది ప్రజెంట్. ఓకే. కొన్ని ఎర్రర్స్ వస్తే మెటీరియల్ టైప్ అవి చూస్తున్నాను అన్న, అవి యూట్యూబ్స్ అవి కొంచెం సెర్చ్ చేస్తున్నాను. ఓకే. నరసింహారెడ్డి మీరు వేరు, వీళ్ళు వేరు, నరేంద్ర వేరు కదా? లేదన్నా, నేను నరేంద్ర అయితే మీరు వేరు 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 వేరు. నరసింహారెడ్డి ఎవరు? ఓకే ఓకే. నేను నరసింహారెడ్డి సార్, నేను వీడియో బేస్ తీసుకున్నా సార్ నేను. ఓకే ఓకే. సో అదే అడుగుతుంది నేను. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అసెట్ క్లాస్ చూస్తున్నా సార్ నేను, అసెట్ అకౌంట్. ఓకే. సో మరి 5th బ్యాచ్ నుంచి ఎవరున్నారు ఇక్కడ మనకి? 5th బ్యాచ్ త్వరగా ఎంతవరకు వచ్చింది? 5th బ్యాచ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి? బాలమురళీకృష్ణ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో మీ 5th బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా మరి సర్టిఫికేట్స్ ఏమైతే ఉంటే సర్టిఫికేట్లు ఇమీడియట్ తెచ్చుకోండి త్వరగా. మళ్ళీ సర్టిఫికేట్లు లేకుండా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి అలాంటి పనులు చేయొద్దు. ఓన్లీ సర్టిఫికేట్స్ ఉంటేనే అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూస్కి. అంతేగాని అన్నెసెసరీగా ఊరికే సర్టిఫికేట్ లేకుండా టెస్ట్ చేద్దామని అటెండ్ అయ్యి ఆ తర్వాత జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్లు అడిగినప్పుడు ఇవ్వకుండా అలా చెయ్యొద్దు. ఓన్లీ సర్టిఫికేట్స్ ఉంటేనే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. ఆ సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ జాబ్కి వెళ్ళిపోండి. సో ఇదే ఫైనల్ వార్నింగ్ కూడా ముందే చెప్తున్నాను. క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ కాకపోతే నేను వెంటనే డిస్కనెక్ట్ చేసేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ చేయొద్దు. ఇన్ కేసు మీకు నిజంగా రియల్గా ప్రాబ్లం ఉంటే నాకు చాట్లో మెసేజ్ చేయండి గ్రూప్లో. సో ఐ విల్ కన్సిడర్. ఎందుకంటే రిక్వైర్మెంట్ చాలా మందికి ఉంది. ఇంకా నేను చాలా మందిని యాడ్ చేయాలి. ఇప్పుడు 30 మెంబర్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు చూస్తున్నా అదే ఎలా యాడ్ చేయాలి ఏంటి, గ్రూప్ సైజ్ పెరుగుతుంది అని. సో ఎట్ ఎనీ మూమెంట్ ఎవరైనా తీసేయచ్చు, ఫీల్ అవ్వద్దు. ప్రత్యూష ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ప్రత్యూష ఉన్నారా? హనీఫ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? Hello, sir. Yeah. Sir, Srinivas here from 6th Yeah, batch. Srinivas. సో Sir, ఈరోజు మీకు వీడియోస్ మెటీరియల్స్ వచ్చినాయా? sir. Yes, sir. I received it. ఓకే రైట్. Sir, I want to నాకు ఒక చిన్న డౌట్ సార్. అది ఇప్పుడు నేను థియరీ పార్ట్ నేను స్టార్ట్ చేశాను, బట్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది నాకు యాజ్ ఐ పాయింట్ ఆఫ్ ఇంటర్వ్యూ? ఇంకొక 10 days అయిపోండి. 10 days వినండి, క్లాస్లో చెప్పింది వినండి. 10 days తర్వాత నేను చెప్తాను ఫైనల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి. 100% సక్సెస్ స్ట్రాటజీ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఉంటుంది, మీ వీడియో షేర్ చేస్తాను దాంట్లో 100% సక్సెస్ స్ట్రాటజీ అని ఒక వీడియో ఉంటుంది, అది చూడండి ఒకసారి ఈ లోపల. ఓకే సార్. ఓకే. ఓకే. నెక్స్ట్ సైద్ హనీఫ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే. ఎక్కడి దాకా వచ్చింది? సక్సెస్ స్ట్రాటజీ ప్రిపేర్ అవుతున్నాను సార్ 100%. ఎసెట్ అకౌంట్ ఏపీపీ అక్కడ దాకా వచ్చేసాను సార్. ఓకే. సో ఎంత త్వరగా కంప్లీట్ అయ్యి వస్తారు జాబ్లో ఈ మాక్ ఇంటర్వ్యూస్కి? నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్ చూసారా? మాక్ ఇంటర్వ్యూస్ చూడలేదు సార్, చూడండి మాక్ ఇంటర్వ్యూస్. ఎవరైతే 5th బ్యాచ్ ఉన్నారో ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత 100% సక్సెస్ స్ట్రాటజీ చూడండి. మాక్ ఇంటర్వ్యూస్ 3-4 ఉన్నాయి చూడండి. అక్కడ మొత్తం మాక్ ఇంటర్వ్యూస్ పెట్టడం జరిగింది. ఆ మాక్ ఇంటర్వ్యూస్ చూడండి. మాక్ ఇంటర్వ్యూస్ చూస్తే ఒక ఐడియా వస్తుంది రియల్ టైంలో ఎలా అడుగుతారు ఏంటి అన్నది. ఓకే. 5th బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ మాక్ ఇంటర్వ్యూస్ చూడండి. చక్రధర్, బాలమురళీకృష్ణ, చంద్ర. ఓకే. గణేష్ ఎక్కడి దాకా వచ్చారు మీరు?
సార్ 100% సక్సెస్ స్ట్రాటజీ అయిపోయింది సార్. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా చూసేస్తాను సార్, అయిపోయాయి. ఓకే. హలో సార్, యా దాంట్లో సార్ అందులో మన నాజర్ ఇంటర్వ్యూ చాలా ఓకే. చెప్తున్నారు సార్. నాజర్ మాక్ టెస్ట్ బాగుంది అన్నారు. కొంచెం ఓకే. డోంట్ మైండ్ ఉంటే షేర్ చేస్తారా అని. నాజర్ ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను, దాంట్లో కూడా ఉంది. సార్ యూట్యూబ్లో ఉందా సార్? యూట్యూబ్లో ఉంది. ఓకే. యా సో ఓకే. కొన్ని మాక్ యా ఓకే ఇంటర్వ్యూస్ సార్. యూట్యూబ్లో పెట్టాను, యూట్యూబ్లో చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. యా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ మొత్తం సో ఓవరాల్ అయిపోయింది, మొత్తం ఓవరాల్ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే. కాల్స్ మీకు వస్తే కాల్స్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా, ఆల్రెడీ రెడీ చేస్తున్నారా? సార్ సర్టిఫికెట్స్ గురించి మాట్లాడాం సార్. బట్ ఏమైందంటే మీరు కొంచెం ఫ్రీగా ఉంటే మీరు కొంచెం పర్సనల్గా మాట్లాడతాం సార్. నేను చెప్పండి. ఈ విషయంలో నేను ఎవరికి సర్టిఫికేట్ సంబంధించి ఎవరికి నేను మీట్ అవ్వను రిగార్డింగ్, ఎందుకంటే అసలు ఆ విషయాల గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను. మీ గురించి జనరల్గా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కాబట్టి అవన్నీ మీరు అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు సార్ జోలికి నేను వెళ్ళను సర్టిఫికెట్ ఎప్పుడు. చూసుకున్నాను సార్, అది కాదు సార్, సర్టిఫికెట్ చూసుకున్నాను ఓకే. సార్. బట్ రెజ్యూమ్లో మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడిగితే అవి ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్. కన్సల్టెన్సీతో కూడా మాట్లాడితే అవి మేము ఇవ్వలేమని చెప్తున్నారు సార్, కన్సల్టెన్సీ వాళ్ళు కూడా. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏదో ఒకటి ప్రాజెక్ట్ డీటెయిల్స్ పెట్టుకోండి. మీరు ఫ్రెండ్స్ రెజ్యూమేస్ దొరుకుతాయి కదా, ఎవరిదో ఒక రెజ్యూమేలో చూసుకొని ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ పెట్టుకోండి, అవి ఇవ్వరు వాళ్ళు. యా ఓకే సార్. బట్ మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు గో లెవెల్లోకి వచ్చింది మనకు తెలియాలి కదా సార్. అదే తెలుస్తుంది. అవన్నీ మీరు మన వాళ్ళ దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు, ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఓకే తీసుకొని చూసుకోండి. అవన్నీ కూడా అవన్నీ ఓకే అజంప్షన్స్ సార్. కాదు పెట్టేసుకోవడమే తప్ప, అవన్నీ అజంప్షన్స్ మీద పెట్టేసుకోవడమే. ఓకే. యా ఓకే సార్, అవి పెట్టేసాను సార్. కాబట్టి నాకు ఏంటంటే ఒక డౌట్ ఏంటంటే మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందా అంటే ఇంటర్వ్యూలు అడుగుతారు కదా సార్, అంటే ఎప్పుడు అడుగుతారు, స్టార్ట్ అయింది. కామన్ గా అడుగుతారు. ఆ ప్రాజెక్ట్ అవన్నీ మరి సెన్సిటివ్ యాక్టివిటీస్, అవి మీరు ఎక్కడి నుంచి అన్న ఫ్రెండ్స్ని అడిగో, లేకపోతే గ్రూప్ లో ఉన్న వాళ్ళని అడిగో, లేకపోతే ఎట్లాగైనా మెయింటైన్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది ఎంతమందికి ఇస్తారు ఇక్కడ నేను చూడండి, ఇక్కడ దగ్గర వీడియో బేస్డ్ లెర్నింగ్ వాళ్ళకి సేమ్ రెజ్యూమే ఫార్వర్డ్ చేశాను, మీకు సేమ్ రెజ్యూమే, అందరికీ సేమ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వలేను కదా. సో దట్ థింగ్స్ యూ కెన్ అరేంజ్. ఎనీ అదర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూడండి, ఎవరన్నా ఫ్రెండ్స్ని అడగండి, తెలుసుకోండి, పెట్టండి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వైష్ణవి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వైష్ణవి. యా హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సార్ నేను ప్రిపేర్ అవుతున్నాను. నేను 10 days నాకు టైం కావాలి సార్, నేను ఫినిష్ చేసుకుంటాను అన్ని. ఓకే. కొన్ని మిస్‌లెనియస్ ఉన్నాయి, అవన్నీ నేను క్లియర్ చేసేస్తాను. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది సార్. ఓకే, రైట్. సో విజయ్ శేఖర్ మీరు వీడియో బేస్డ్ లెర్నింగ్ లో ఉన్నారు, 6th బ్యాచ్ లో కూడా ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? విజయ్ శేఖర్. హలో. ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సార్ నేను రోజు అంటే మన క్లాస్ వీడియోనే డౌన్లోడ్ చేసుకునేసి చూస్తున్నాను సార్. ఓకే. నాతో సపరేట్గా వీడియోస్ ఏం లేవు, సో అదే డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నాను, ప్రాక్టీస్. ఓకే. హలో సార్. కిషోర్ చెప్పండి. సార్ వాళ్ళు టీడీఎస్ ఇవ్వంటే 10 days పడుతుంది అంటుంది సార్. సపోర్ట్ ఎవరు టీడీఎస్? ఇదే డాక్యుమెంటేషన్ వాళ్ళు ఇచ్చేట. ఓకే. డాక్యుమెంటేషన్ ఫేక్ సర్టిఫికేట్స్ గురించి నా దగ్గర డిస్కస్ చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే నేను అట్లా ఇన్వాల్వ్మెంట్ కాను ఎక్కువ. ఓకే, జనరల్గా పెట్టుకోమని సజెస్ట్ చేయగలుగుతాను తప్ప వాటికి సంబంధించి నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాను. అది నాకు బెస్ట్ కాదు మెయిన్ చెప్పడం అలాంటివి కూడా. సో అది మీరే లెవెల్లోనే చూసుకోవాలి అది. సో ఇక్కడ ఉన్న వాళ్ళే మీ ఫ్రెండ్స్ అరేంజ్మెంట్. నెక్స్ట్ దీపా మోహన్ ఎక్కడి దాకా వచ్చారు? సార్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సార్, థియరీ పార్ట్ అయితే అయ్యింది, స్క్రీన్స్ అవి చూస్తున్నాను సార్. లాస్ట్ టైం చాలా రోజులు అయిపోయింది జాబ్ కొట్టలేదు మీరు, ఈ నెలాఖరులో కల్లా జాబ్ కొట్టాలి నాకు. జూలై సార్, జూలై ఎండ్ సార్. జూలై కాదు, మళ్ళీ మీకు ఏదో ఒకటి ప్రాబ్లం చెప్తారు, మళ్ళీ ఇరెగ్యులారిటీ ఎక్కువ ఉంది. మీరు 3 నెలల నుంచి ఇరెగ్యులారిటీ కంప్లీట్ గా. సో గోపి రాజా తమ్మవరపు.
గోపి రాజా. హలో సార్. యా సార్ కొంచెం ప్రాబ్లం అని చెప్తున్నారు సార్, కొంచెం help చేయండి. నెక్స్ట్ మంత్ అయితే వర్క్ ఉంది. హలో మా వాయిస్ సార్. ఓకే సరే నో ప్రాబ్లం, మ్యూట్ పెట్టండి. ఓకే రైట్. సో ఈరోజు మరి చెప్తారా? సో హరీష్ మీరేమైనా చెప్తారా టాపిక్స్ ఏమన్నా? సార్ కాల్ వస్తుంది సార్, ఒక నిమిషం. ఓకే. హలో. సో ఈ 5th బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా సర్టిఫికేట్స్ అవన్నీ ఎక్కడి నుంచి అరేంజ్మెంట్ చేసుకోండి, త్వరగా నాకు జాబ్ కొట్టాలి. సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో కొంచెం కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటే ఎండ్ యూజర్స్ జాబ్స్ కూడా అప్లై చేయండి. ఓకే, సో కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటే ఎండ్ యూజర్ జాబ్స్ కూడా అప్లై చేయండి. అది కూడా 5 lakhs నుంచి 6 lakhs వస్తున్నాయి అందులో కూడా. ఓకే, సో డోంట్ వరీ. సో మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు 5th బ్యాచ్లో ఎవరైతే ఆడారో ఇమీడియట్గా వాళ్ళు జాబ్ కొట్టాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. సో అమర్నాథ్, మీది ఎప్పుడు డెమో సెషన్ ఎప్పుడు మీది? సార్ కొంచెం యాక్చువల్గా జాబ్ లో జాయిన్ అయ్యాను సార్, ఒకటి వేరే జాబ్ కొంచెం టైం సరిపోలేదు, చెప్తాను సార్. హలో, ఎస్ఏపి కాదు సార్, వేరేది జాబ్ చేస్తున్నాను పార్ట్ టైం కింద. ఓకే నో ప్రాబ్లం. సో మీరు మ్యాక్సిమం త్వరగా కంప్లీట్ చేయండి. యా హరీష్, మీరు చెప్తారా టాపిక్? చెప్తాను. ఒక ఓన్లీ జస్ట్ నాట్, ఇట్ వోంట్ టేక్ మచ్ టైం, లెస్ టైం ఉంది. నో ప్రాబ్లం, డిస్కస్ చేయండి చాలు. సో ఏ టాపిక్ చెప్తున్నారు? అది డిఎంఈ, డేటా మీడియం ఎక్స్చేంజ్. సూపర్. ఓకే, చాలా మందికి యూజ్ అవుతుంది. సో ఈ క్లాస్ జాగ్రత్తగా వినండి మీరు, ఈ చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఓకే, అంటే నేను థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టికల్ గా నో ప్రాబ్లం. మీరు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా పర్లేదు, కాన్సెప్ట్ చెప్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ. Can you able to view my screen? Hello. Yeah. Visible. Yeah. I think most of the people knows, I think, that data medium exchange engine, right? Why we need this data medium exchange engine? First, why means, suppose there are while making payment, we can do and we send a file to bank, or we can make a payment to supplier in different ways. This is one of the method. So first, what we'll do in first case, we'll make a payment check payment. It's visible only, right? Hello. Yes, it's visible. Yeah. Check payment. So check payment, what we'll do in F110, after executing the payment run, we'll do check payment, and after that we'll print and we'll send manually to the suppliers. This one method. And another method is that we can do through IDOC. IDOC also we can do payment. IDOC. So this is one, IDOC payments. And one more thing is that DME. This is one of the method payments. In this format, mediums, we can use the making payments to suppliers. So most of the companies will prefer for a DME, data medium exchange engine. Exactly what it means that, suppose after executing the payment run in
F110, you know, right? So after executing, the list of the vendors which we are not supposed to pay, that will extract into one file. That file may be a flat file or XML file. So this is the file which we use. So after extracting this file, we'll send it to bank, or we have a middleware where we can upload that flat file, that is DME file, flat file. Into middleware. So from there, bank will extract the flat file. So in the flat file, it consists of all what do we say, vendor related payments. It's about the vendor invoice number, and amount, currency. Depend upon the bank, they will give the format. It should be in this format like this. So based on bank format, we will take, means they will say that we need in this format. So based on the bank's requirement, we'll structure that DME file. Either it may be a flat file or XML file. So here we'll take these all things. Normally invoice number, amount, currency, the bank, payee bank, that is we can call as a. This contains a list of all vendor payments which we supposed to make a payment. This list will be uploaded into the middleware or XML file. Then they have a list, and they will here that mode of payment. You know, in India that is NEFT or RGTS. So based on that, we'll mention that in the flat file. So bank will make the payment. So this is a kind of concept of data medium exchange engine. So what will happen here? For this, we have to configure. In flat file, what will be there? Exactly, header details. Header details means our bank account, means that payer bank account. Then date. What is the run date? That file date. And coming to transaction date details. Transaction details. Here we have all vendor information about that what is a invoice number, amount mentioned earlier, no, that to which bank, payee bank. So these all things which will contains in the transactional details. And after that, this is the footer level. So this is a field. So for this, based on the bank requirement, which all the fields which needed in header level, that is header details, and transactional details, which all the fields, and at footer level. Mostly footer level header will be in one place, coming to DME file. So these are the things which we need to configure. By this, we can use DME, data medium exchange engine. So the concept here, what we will do, we have to do configuration. For configuring, you know, automatic payment program, so no need to explain that all things. So for creating OBPM1, we'll use, right, that then after that we have to assign that variants, assign bank and variants to the OBPM4. So these are the T codes which we use for making the configuring the DME file.
and DME is one of the T code which we use. So here DME, if you go to first step, what we'll do? VZP. So here, for that DME format file for creating, we have to create a separate payment method for that. Then suppose if I create a DME, we can take the payment method as a D or whatever. For that, we have to create a separate payment method, and I will not create anymore. Just I will show you where to update that all things. Most of the people knows, but still just I want to explain. So this is the where we will update the format. Here in the classic payment medium program, what we'll use? We use it for checks and IDOCs. This format. Use classic payment medium program. This will use for what we say checks and IDOC. This one we have to select. For DME format file, we have to assign here. We have to select this one. Here, this is the one option which we use. This is here. So use payment medium workbench. Here we have to update the DME format file. Before that, what we have to do? We have to go for creating for B format file. So this is the file which we have to create. So this is all the already created one. But first I will show here. If you click on new entry here, so we can give format, but the format will starts with Z only. Always you have to remember that we can't give directly. Even this is not a customized program, still we have to give Z. And we have to give that file, our name file, format file, whichever name you want, you can give it suffix. So we can select this one. Then after that, we can give the name it this long description. What is the format? DME format tree for this country, like that we can give. After that, we have to decide which one, XML file or flat file. Here we have to decide. Here we have two options: format output, payment medium with docs and payment medium without docs. Usually payment medium with docs means, people, once if you click in F110, there will be an option payment medium create. So if you click on payment medium create, the document will not get generated unless if you select this payment medium with docs. Suppose if you don't want that payment medium after execution of payment medium, then if you want, you can select payment medium without docs. So if I will select here payment medium with docs. So here here is the script. So here we have file. This is a file means format. That is a flat file and XML file. These two usually will use to get the file, whichever I have mentioned, right? This is the file. This is the in that DME file we have header details, transactional details. These all things will be there. So for that, here we have to select which format file, that is for flat file or a XML file, that we have to select. So this is the option which we use. So now here I didn't create anything. See what will happen here, nothing is there. See, if you select flat file, here it will come like this, data medium exchange. So whatever you created here,
format tree. This is format file. The same thing you have to assign here in FBZP. This is a file you have to assign here. So here is the link between that payment method in the country. So this is the one which will get. Once that is the mapping here, if you do mapping here. So this is the mapping. If you remove, it won't be there. It will go off. So one more thing. This is the option which we use. Then after that, before that, we have to create a tree. DME tree we call it as. If you select here, I will show you already exit one. So this is the one like this. See, your mapping is there, it's there. The same thing, whatever the format file, that format file we have to put slash and Z. Even though it is not a customized program, you have to click like this. Otherwise, you will get error. I will show you once again. Choose the key allowed from allowed space name, it's coming error like that. So if you select slash here, and this is a structure format which we use. If you click on that, now it won't get. See, directly it will come. So it's a warning. It will allow, but better to choose slash and your format file name, whichever you want. You can give that format file name. The same thing which you have to assign to here in payment medium method in country. You have to assign. This is only for DME file, and this is for both IDOC and check payments. We will use this one. And if you click here, directly you will go to DME tree. But this is not a created one, no, just leave it. After creating once OBP PM4. So that file which we have created here, we have to assign to which house bank. These all things we have to assign. See, the same file format you have to assign here. Whatever format we have created, this is a format which we selected, right? Let me check. I will open OBPM1. So this is the one. Z, same thing it will be here. So this is the one. Here we have to select and we have to assign it here. This is the one, like that. And for this, we need to get this output file like this. Means as per bank, invoice amount, vendor details, vendor payee name, and which payment, whether we have to go for NEFT or GST or GST, that all things which we have to define in DME file. DME tree, the main thing which we have to define DME tree. So here, this is the tree we call it as. So here what happened, no, the standard format which we use for creating DME format which SAP provided is that this is the format. This is the format which we usually use. This is a standard format. We can have our own format as well. We have to copy. That auto pay plan, something it will come. So this is the one. Like the auto pay plan, like that it will be there. If you go here, this is the one. This we call it as a
DME format. First, we have to create a format. After that, you have to create a format tree. For that, means why we creating format tree? These fields we have to get it right. So, what is the invoice number, invoice amount, currency, vendor name? These all things you should come right. So, for that we have to use. But I have taken display that I will go for change mode. So this is the one. It got DME format. This is the one, and this is a structure. So how we configure means here see. We have standard formats. If you go here, this is the standard formats which we use in creating the. Why this means here in this structure we have different fields. This all the fields means invoice number, bank account, then currency. These all things which will be available either FPH or FPHX and FPP. These all the what is it structures. In these structures we have a different kind of fields which we require to create a DME format tree. These all things, how you got it? These all things based on this structure only we'll get it. How we'll get it structure means if you go here structure, you'll find a structure here. See address number, name of the payee. So these all things will come. So this is the basis. From structure here we have to take these technical fields and you have to update here. See what happens. See payer bank branch. This is the payer bank branch. So here payer bank branch taking this is not the one. Payer bank account. This one I can take. Payer bank account number is there. So this field how you got it? From any of this structure below structure. FPHP, FPHX and FPP. From below these three of structures, any of the field we have to check whether which in this technical, this payer bank account, which field is there in this structure, we have to find out. So for that you have to go source. Source means where you got, this is a source field for application here. So if you go for source, payer bank account, see this is FPHX, where you got it from here. This one you have to configure before it won't be there. You have to configure one by one. See FPHX, this is a structure. This is a technical field. This is a normal, we know payer bank account is a normal English language. For this technical payer bank account, this is the technical field. And this technical field, where it's getting from, which structure you are getting from? FPHX. So if you go here, see here, this is you can find out. See our bank account number. This is the one. Our bank account number. But here we can give our name, not a problem. Technical name should be the same, but see the same thing here we have given here. See payer bank account means we are paying. Here we are getting for payer bank account number. This is the technical field. But we can define our own name only. It's here. It is not a mandatory. You have to be define the same as it is how it is in the structure. It's a depend upon our understanding. We can define our own naming convention. See if you see here, this is the technical field for that. Exactly the technical field. If you go here, how I am going there? Source structure. These all things before it won't be there. We have to go and we have to create it. That I will show how to create. So here this is the one. If you go here, this is a structure. And you find out this is our bank account. So this is the bank account. What is our bank account? Our account number at bank. This is the one. So for that reason, for creating this DME tree, we have click on this right click. Here we have see create elements, then create atoms. So these are the fields which we required for creating the DME format file. If you click on create element, here we can add
the fields which we require in any of the structure, either FPH or FPHX and FPP. Any of the field which require as per the bank, we can update. Here only we select and we have to update here. If you update here, let me check. I will take this one. Let me try. Name of the payee's country. Here we can give our name, just country name. You can give our own name, country name. Then short description we can give. Here length, how we'll get length here? We can take here I took this one right from here. We took right. This is the one right. Yeah, here this is length. What is the length? Is 15. We can define till up to 15 or 10 below, not a problem. We can define. What is the data type? It's a data type is character. So we have to select here character like that here. We have to select as a character. Here we list of the things, character, numeric, currency, like that. So we have to select. And we are taking, it's not a constant. Constant means we can define our own elements. Here it's not constant. We are taking the structure from where? From FPHX. So we have to select as a structure here. Like that. Then you have to go to source here. Which structure? This is the FH. You have to mention here FPAYHX. And field name. That technical field name you have to give. See here, you got it. Observe country name, you got it. See, right? Before it was not there. Now it's got in here country name. How it's come? By updating, by taking this as a base, and we updated here. So here also we can create. This is all we call it as elements, like that. Like that, the reference number, value date, then total amount, number of records, reference number. I got created. This is, we call it as elements under header. If you want, you can create details as well. See here, we have segment group, whether it will belongs to same level or a different level as a subnode. Create a segment separately. We can create subnode like that. You have to create. See, I have created. I can create here another segment. In this segment, we can create number of elements based on that format file. We can take this as a segment, header as a details as a segment, and this all what we'll say invoice amount that this under this header level. Payer bank account is an element and file date is another element, and this is another segment. This is transaction details and vendor information about invoice number, amount, payee, bank account. These all things will come under as a elements like that he defined here. So for that we use these all things. So these are all the formats which we used. So we can define as per the client's requirement. We have to go and select that DME format file. After creating the format file name, then you have to go for DME format tree. Then after going to the DME format tree, there we have to define segments. How many segments you want? Segment stands for higher node. Here header details is stands higher. So under that header details, we have still some more details that payer bank